మనం అనేది బంగారు పని చేసేది మా తృప్తి కోసమే. మేము బ్యాంకులలో మొత్తం ఎక్కడైనా పాపం అంటే ఇడిపించుకొచ్చిస్తాం. మళ్ళా వీళ్ళు ఉడికిపోయిన తర్వాత అది నాది బంగారు, అది దొంగ బంగారు కాదు, అది మంచి బంగారు. మన వాళ్ళు ఏమన్నా దొంగ బంగారు ఏమైనా ముద్ర ఉంటుందా? లేదు. అయినా కానీ మనం లెక్కించి తీసుకుంటాం సార్. అయినా కానీ పిలిపించి ఆ ఎంక్వైరీ చైర్లో కానీ మనిషిని భయపెట్టి నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని అనకూడదు సార్. ఎవరికి కానీ ఏముంది అంటే కొందరు మాట పడేవాడు ఉంటాడు, కొందరు జాతిగా పడేవాడు ఉంటాడు, కొంచెం న్యాయంగా తినేవాడే ఉంటాడు. ఈ లోకంలో అందరూ అన్యాయం చేసేవాళ్ళు ఉండరు. నిన్న సోమతిగా నేను చెప్తాను, చాలా చాలా డేంజర్. మీరు ఎటువంటి ఏమన్నా అనుకోండి, నాకేం సంబంధం లే. కొంచెం ఎంక్వైరీ చేసి వాడు మంచి పిల్లోడా చెడ్డ పిల్లోడా, వాడు ఎవరు ఏం కథ అని కనుక్కొని యాదవ్ నిర్ణయం జరగలే. ఎట్లా సార్? మాది కానీ ప్రాణమే కదా సార్. మనకు కానీ ఇచ్చేవాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. లెక్క మీరే చెప్పండి సార్. నాకు కానీ చాలా బాగుండాలి సార్ మనుషులు. నేను 40 ఏళ్ళ సంవత్సరం నుంచి పని చేస్తానే ఉన్నాను. 45 ఏళ్ళు, 9 ఏళ్ళ పిల్లల నుంచి పని చేస్తానే ఉన్నాను సార్. నేను పని చేసేటప్పుడు 2500 ఉండకుండా అప్పటి నుంచి ఒక్క మచ్చ కానీ మనకి లేదు సార్. ఎప్పుడు అంటే పిల్లలు పెద్దకి ఆ మచ్చ ఈ మచ్చ అంటే ఎట్లా సార్? అదే వాడు మంచోడా చెడ్డోడా ఏం పని డిస్కో పూసలు చేసి బతుకుతున్నా సార్. నేను పిల్లల కోసము ఆ పిల్లల కోసం బతుకుతున్నాను, పూసలు చుట్టి. అది కానీ నాకు చెయ్యి కానీ బాగలేదు. అయినా కానీ ఆ పిల్లలు ఉండరు, కాల్చుకొని చెయ్యి చాలా బాధపడుతుంది సార్. అదే వాళ్ళ మాటలు విని మీరు బ్యాంక్ న్యాయం చేసినాడు. అది మేము బ్యాంక్ నుంచి పోయి తీసుకొచ్చిన వస్తువు మీరు ఇట్లా న్యాయం చేసి మీరే చెప్పండి సార్. ఇంకోటి చేయాలి సార్. ఊరికే వాళ్ళు పిలుస్తానే నేను ఇచ్చినా చూడండి, అది నా తప్పు. కరెక్ట్. నాకు చాలా బాధలు సార్. నాకు కానీ ఇవ్వాలి సార్. చాలా మంది లెక్క ఎస్ఎస్వి వెళ్ళా, సుభాన్ వెళ్ళా, వాడు బాబు వెళ్ళా, నా లెక్క నాకు వస్తుంది సార్. లాస్ట్ పిల్లలతో కానీ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు న్యాయంగా బతికి ఒకరితో బతకాలనే అవసరం లే. నాకు దేవుడు ఎక్కడో చోట నాకు బిడ్డలు ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మొన్ననే నేను ఏమన్నా మా బామర్దులు చాలా సార్లు అది ఒకటి జీవితంలో మర్చిపో. నాకు మాత్రం పని లేనా కానీ అన్నం పెట్టు.